2026లో మా ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము మా అక్క వాళ్ళు కలిసి ట్రావెల్ చేస్తున్నాము. ఇది 5 days ట్రిప్. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, లొకేషన్స్ కవర్ చేస్తాము అండర్ బడ్జెట్లో. సో ఈ వీడియోస్ మొత్తం మీకు ఫాలో అయితే ట్రిప్ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పేస్తాను. అండ్ ఇప్పటి నుంచి మన ఛానల్లో మిమ్మల్ని నేను ఫ్రెండ్స్ అని అడ్రస్ చేస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీత తెలుగు వ్లాగ్స్. టుడే నేను హైదరాబాద్ నుండి బెంగళూరుకి ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను, కాచిగూడ స్టేషన్ నుంచి. సో ఈ జర్నీ ఎక్స్పీరియన్స్, టికెట్ డీటెయిల్స్, టికెట్ దొరకకపోతే ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది, ఆ డీటెయిల్స్, అలాగే ఫెసిలిటీస్, ట్రైన్ ఎలా ఉంది అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా మేమైతే కాచిగూడ స్టేషన్కి రీచ్ అయ్యాము. సో ఎప్పుడైనా మీరు ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఒక 10 minutes బిఫోరే వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రైన్ వచ్చేస్తుందన్న కంగారులో మనము స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళిపోతాము లగేజ్ చేసుకొని. బట్ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. మనకి ఎస్కలేటర్ ఆప్షన్స్, అలాగే లిఫ్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు కొంచెం ముందు వస్తే మనకున్న ఆప్షన్స్ యూజ్ చేసుకొని మన జర్నీ అన్నది కంఫర్టబుల్గా మనము స్టార్ట్ చేయొచ్చు. సో మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే SMVB బెంగళూరు ఎక్స్ప్రెస్ అనమాట. ఇది SMVB స్టేషన్లో అయితే ఆపుతుంది. సో ట్రైన్ అయితే ఇలా ఉంది. నేను ఇది బెంగళూరులో ఆపిన తర్వాత మీకు ట్రైన్ క్లిప్ అయితే పెడుతున్నాను. సో హైదరాబాద్ రీచ్ అయిన టైంకి కాచిగూడ స్టేషన్లో అయితే ట్రైన్ అస్సలు నీట్గా లేదు. అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అన్నది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ ట్రైన్ సోర్స్ స్టేషన్ అయితే కాచిగూడ నుంచి కాదు, అందుకే ట్రైన్ అసలు నీట్గా అయితే లేదు. సో మీరు ఫుడ్ ఏదైనా కావాలి అని అనుకుంటే ప్లాట్ఫామ్ పైన అయితే దొరుకుతుంది. సో ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. Hamu, ready for the trip? Yes. Guys, ready for the trip? Yes, we are. Sara trip ki Not getting start. ట్రైన్ స్టార్ట్ కాకముందుకే ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. Drinking water అసలు మిడిల్ మా అక్క ఆల్రెడీ స్నాక్స్ తీసుకొని వచ్చింది. ట్రైన్ స్టార్ట్ కాలే అయినా మాకు ఆకలి వేస్తుంది. సో స్టేషన్కి రీచ్ అవ్వగానే పేరెంట్స్ నుంచి అయితే కాల్స్ మొదలైపోయాయి. మనం ఎక్కడున్నా కూడా పేరెంట్స్కి అయితే టెన్షన్ ఉంటుంది కదా, సేఫ్గా ఉన్నారా లేదా అని. సో మేము ట్రైన్లో కూర్చొని సెటిల్ అవ్వగానే ఇంకొక ట్రైన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫుల్ రష్గా ఉంది. ఫుడ్ బోర్డింగ్ చేస్తూ వెళ్తున్నారు అందరూ. ఫెస్టివల్ సీజన్ కాబట్టి ప్లాట్ఫామ్ కూడా చాలా రష్గా ఉంది. ట్రైన్స్ అయితే ఇంకా రష్గా ఉన్నాయి. బట్ ఇలా ఫుడ్ బోర్డింగ్ చేస్తూ అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీరు స్లిప్ అయి కింద పడ్డారంటే చాలా డేంజరస్ ఇంజరీస్ అయితే అవుతాయి. ఈ ఫెస్టివల్ కాకపోతే నెక్స్ట్ ఫెస్టివల్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి ఫ్యామిలీస్ గురించి ఆలోచించి ముందే బుకింగ్ చేసుకోండి, లేదంటే ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూసుకోండి. సో మా ట్రైన్ అయితే టైంకి స్టార్ట్ అయ్యింది. మేమైతే స్నాక్స్ అన్నీ తీసుకొని వెళ్తాము ట్రైన్ జర్నీలో. సో స్నాక్స్ తినుకుంటూ బయట విండోలో నుంచి వ్యూస్ చూసుకుంటూ మేమైతే ట్రైన్ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. నేను మా ప్రవ్య ఇద్దరము. ఒక ట్రైన్ జర్నీ అంటేనే మాకైతే ఎంజాయ్మెంట్. సో ఇప్పుడు మా ట్రిప్ గురించి డీటెయిల్స్ అయితే చూద్దాం. మేము హైదరాబాద్ నుంచి ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అక్కడ నుంచి ఫస్ట్ స్టాప్ వచ్చి మాది బెంగళూరు అనమాట. సో బెంగళూరులో మార్నింగ్ దిగి ఫ్రెష్ అయిపోయి 1 day బెంగళూరు మొత్తం చూసుకొని అదే రోజు నైట్ కోయంబత్తూర్కి ట్రైన్ అయితే ఉంది. సో ఆ ట్రైన్ ఎక్కేసి ఈషా ఫౌండేషన్లో 1 day స్టే చేసి నెక్స్ట్ డే అక్కడ నుంచి వెకేట్ అయ్యి కున్నూరుకి అయితే వెళ్ళిపోతాము. సో కున్నూరు చూసుకొని అదే రోజు నైట్ మేము ఊటీకి వెళ్ళిపోతున్నాము. సో ఊటీలో 1 day స్టే చేసి చూసి అక్కడ నుంచి వెకేట్ అయ్యి మైసూర్కి అయితే వెళ్ళిపోతాము. మైసూర్లో కొన్ని ప్లేసెస్ కవర్ చేసి ఈవినింగ్ అయితే ట్రైన్ ఉంది. సో ఎక్కేసి రిటర్న్ హైదరాబాద్ అయితే వచ్చేస్తాము. మీకు అప్కమింగ్ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ అన్నవి చెప్తాను. ఇదైతే కంప్లీట్లీ బడ్జెట్ ట్రిప్ ఫ్రెండ్స్. సో మీరు ఫుల్ ట్రిప్ ప్లాన్ కూడా ఒకటి చేస్తాను, అండర్ బడ్జెట్ ఎంత అయింది ఏంటి అన్నది. సో మా ట్రైన్ అయితే జర్నీ చాలా స్మూత్గా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ట్రైన్లో మాకు ఇంకొక స్పెషల్ కూడా ఉందన్నమాట, నేను చెప్తాను ఏంటి అన్నది. సో ఇప్పుడైతే ట్రైన్ క్లీన్గా లేకపోతే ఏం చేయాలో చూద్దాం. సో మనమైతే అక్కడ
స్టిక్కర్స్ అంటించి పెట్టారు ఆల్రెడీ. మనం వాళ్ళకి కాల్ చేసి మన సీట్ నెంబర్స్ చెప్తే ఒక 15-20 మినిట్స్లో వాళ్ళైతే వచ్చి ట్రైన్ అయితే క్లీన్ చేస్తారు. సో ఈ ఆప్షన్ అయితే యూటిలైజ్ చేసుకోండి కంపల్సరీగా. ఎందుకంటే మనం నైట్ అంతా ట్రావెల్ చేస్తాం కాబట్టి చిన్నపిల్లలు కూడా ఉంటారు. హైజీనిక్గా ఉంటేనే మంచిది. వాళ్ళు వచ్చి ఏం మనీ తీసుకోకుండా ట్రైన్ అయితే నీట్గా క్లీన్ చేసి వెళ్ళారు. సో వాళ్ళు ట్రైన్ క్లీన్ చేసిన తర్వాతనే మాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఆ డస్ట్లో అంత బాగా అనిపించలేదు, ఎందుకంటే ఇది సోర్స్ స్టేషన్ కాదు కాబట్టి ఆబ్వియస్లీ అలాగే ఉంటుంది. సో ఈ ట్రైన్లో మాతో పాటు స్వాములు కూడా ట్రావెల్ చేశారు ఫ్రెండ్స్. సో ట్రైన్లో ఈవినింగ్ అరౌండ్ 8 o'clock వాళ్ళైతే పూజ చేసుకున్నారు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ పూజకి వెళ్ళి మేము అటెండ్ కూడా అయ్యామన్నమాట. సో ఆ క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. ఓం లోకవేదం మహాపూజం సర్వరక్షణం శాస్త్రారం ప్రణమామి. సో పూజ కంప్లీట్ చేసుకొని బొట్టు పెట్టుకొని మా సీట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము. అండ్ మేము వెళ్తున్న ట్రైన్లో అయితే మాకు వెయిటింగ్ లిస్ట్ చూపించింది టికెట్. అప్పుడు మేము కన్ఫర్మ్ టికెట్ యాప్ అయితే యూజ్ చేసి మా టికెట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము. బట్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పడింది అనమాట. సో మా ట్రైన్ వచ్చేసి 11086 SMVB ఎక్స్ప్రెస్. వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పుడు కింద ఆల్టర్నేట్ సీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, 770 రూపీస్. యాక్చువల్ టికెట్ కాస్ట్ 350. సో ఎక్కువైనా పర్లేదు అనుకొని మేము ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాము. సోర్స్ స్టేషన్ నుంచి అయితే బుక్ చేస్తుంది అనమాట. సో మనం మధ్యలో బోర్డ్ అవ్వచ్చు, బట్ టికెట్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది, కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది. సో డిన్నర్ చేసి పడుకోగానే ఇంకా మార్నింగ్ లేవగానే బెంగళూరు అయితే వచ్చేసింది. సో బెంగళూరులో స్టార్టింగే మాకు వందే భారత్ ట్రైన్ అయితే కనిపించింది. ఎందుకో తెలీదు, వందే భారత్ని చూసినాక కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో బెంగళూరుకి అయితే ట్రైన్ ఆన్ టైంకి రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ జర్నీ అయితే కొంచెం లాంగ్ కాబట్టి ఫ్యామిలీతో ట్రావెల్ చేసినప్పుడు కన్ఫర్మ్ టికెట్స్ అయితే తీసుకోండి. సో అదే బెటర్, లేదంటే చాలా ట్రబుల్ అవ్వాలి. అండ్ ఈ జర్నీలో కొంచెం మన లగేజ్ అవన్నీ కూడా మనం సేఫ్టీగా చూసుకోవాలి. బెంగళూరు గురించి మధ్య చాలా రూమర్స్ వింటున్నాము. సో మేమైతే ప్లాట్ఫామ్ 1కి ఇప్పుడు వెళ్తున్నాము. బెంగళూరులో మేము అకామిడేషన్ ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే మేము ఈవినింగ్కి మళ్ళీ కోయంబత్తూర్కి వెళ్ళిపోతాము. 8 o'clock ట్రైన్ ఉంది యశ్వంత్పూర్ బెంగళూరు స్టేషన్ నుంచి. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి SMVB స్టేషన్లో మేము మళ్ళీ యశ్వంత్పూర్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సేఫ్టీ లాకర్స్ ఉన్నాయి, లగేజ్ పెట్టేసి మేమైతే సైడ్ సీయింగ్కి వెళ్ళిపోతాము. మళ్ళీ ఈవినింగ్ అదే స్టేషన్ నుంచి ట్రైన్ ఉంది కాబట్టి లగేజ్ తీసుకొని ట్రైన్ ఎక్కేస్తాము. అండ్ ఈ స్టేషన్ అయితే బాగుంది, మీరు ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చు. మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి అండ్ లాంజెస్ ఉన్నాయి అండ్ అన్నీ ఫ్రీ ఇక్కడ. సో లేడీస్ వెయిటింగ్ రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ మనకి స్నానం చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. అలాగే మీరు మదర్స్ అయితే ఫీడింగ్కి ఇంకా డ్రెస్ చేంజ్ ఆప్షన్స్ కూడా మంచిగా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి. లేకపోయినా క్లీనర్స్ ఉన్నారు, చెప్తే వాళ్ళు ఇమీడియట్గా చేస్తున్నారు. సో ఈ ఆప్షన్ అయితే ఉంది. మేము ఇక్కడే ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము బెంగళూరు ఎక్స్ప్లోర్ చేయడానికైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో అన్వాంటెడ్గా రూమ్ తీసుకొని ఎక్కువ మనీ స్పెండ్ చేయకుండా ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది, రైల్వే వాళ్ళు ప్రొవైడ్ చేసింది, యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్, నీట్గా కూడా ఉంది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ 5 days ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, ఎంత కాస్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళాము, కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఛానల్ మీద అయితే ఒక కన్నేసి ఉంచండి. బాయ్.